బీజేపీ ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మీరు లోకేష్ పాదయాత్రలో రోజు ఏం చేసేవారు? ఒకసారి రికార్డు వెనక్కి తీయండి. పరిపాలన అంటే ప్రజలు గమనిస్తుంటూ ఉంటారు. రాజకీయ భవిష్యత్తును నిర్ణయించేది ప్రజలు. దానికి విరుద్ధంగా వ్యవహరిస్తే వాళ్ళు రిజల్ట్ ఇచ్చారు. మనం రెచ్చిపోతే, నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉండి రెచ్చిపోతే రిజల్ట్ రాదు, తీర్పు రాదు. తీర్పు ప్రజల చేతిలో ఉంది. మీ భాషలో లేదు, మీ డైలాగ్లో లేదు, మీ బెదిరింపుల్లో లేదు. ఈరోజు దెబ్బతిన్న మా వాళ్ళు రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి చర్యకు దిగితే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నాడు 45 రోజులు. ఎన్ని? 52 రోజులు ఉన్నారు జైల్లో. ఆయన పరిస్థితి ఏంటి? ఆయన తిరిగి అధికారంలోకి వచ్చాడు. అది మీరు చేసిన పనే. ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో మీ బెదిరింపుల మూలంగా మీరు తిరిగి అధికారంలోకి రాలేరు. 29లో కూడా కూటమి అధికారంలోకి వస్తుంది. ఈవేళ రాష్ట్రంలో పారిశ్రామిక రంగం, అదేవిధంగా స్టీల్ ప్లాంటు, అదేవిధంగా పోలవరం, రైల్వేస్, హైవేస్, రైల్వే జోను, మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 14-19 కంటే ముందు రాష్ట్రం అంతా తిరిగారు. నా దృష్టిలో మీలాగా ఎవరూ తిరగలేదు. నేను అప్రిషియేట్ చేస్తాను కూడా. కానీ రోడ్లన్నీ అరిగిపోయినాయి. మీరు వచ్చారు 19లో, రోడ్లన్నీ అరిగిపోయిన రోడ్లు గోతులు పడిపోయినాయి. ఒక్క గొయ్యి కూడా పోడ్చలేదు. మీ పరిపాలనకి నిదర్శనం ఇదే కదా. మళ్ళీ ఇప్పుడు రోడ్లు అరగొడతానంటారు. నేను అన్ని చోట్లకి వెళ్తానంటారు. 5 కార్లు ఎవరినైనా మీ పరిపాలనలో రమ్మీలు ఆడించారు పండక్కి. నేను వెళ్ళడానికి ప్రయత్నం చేశాను, నన్ను వెళ్ళలేదే. నాకు పర్మిషన్ ఇచ్చారా గుడివాడ వెళ్ళడానికి? పండగ అంటే పండగ ఉత్సవాలు అని నేను పండగ సంబరాలు ఏర్పాటు చేశాను. అక్కడ నన్ను వెళ్ళలేదుగా మీరు. మరి నేను ఇన్ని టెంపుల్స్ పడిపోతున్నాయని విజయనగరం నుంచి ఆ రామాలయం పేరేంటండి, రామతీర్థం నుంచి కపిల తీర్థానికి ఏర్పాటు చేస్తాను నన్ను వెళ్ళనిచ్చారా? టిప్పు సుల్తాన్ విగ్రహం పెడతానన్నారు. నేను వెళ్తానంటే ఎక్కడ టిప్పు సుల్తాన్ విగ్రహం? కడప జిల్లాలో ఒక అసెంబ్లీలో ఆయన టిప్పు సుల్తాన్ విగ్రహం పెడతాను శంకుస్థాపన చేశాడు. ఈ రాష్ట్రంలో టిప్పు సుల్తాన్ విగ్రహం ఎందుకంటే నేను వెళ్తానంటే 144 పెట్టారు. అయినా కళ్ళు కప్పి నేను వెళ్ళాను అక్కడికి. కానీ వెంటనే వెనక్కి తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీరు వెళ్ళనిస్తారా? నాకు పర్మిషన్ ఇచ్చారా కపిల తీర్థానికి రామతీర్థం నుంచి? మీరు పర్మిషన్ ఇచ్చారా అని అడుగుతున్నా. మీకు 5 కార్లకి పర్మిషన్ ఇస్తే 40,000 మంది వచ్చారంట. నాకు కూడా చాలామంది వచ్చారు, వస్తారు కపిల తీర్థానికి.